ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. ధర్మవడ్డీ, మమకారం, స్వయంకృతం ఎవరి యొక్క రచనల క్రింది వానిలో? త్రిపురనేని గోపీచంద్ యొక్క రచనలు ఇవి. ధర్మవడ్డీ, మమకారము, స్వయంకృతం. నెక్స్ట్ క్వశ్చన్. ఆది ఆంధ్ర మహాత్మా, సేవా ధురంధర ఎవరి యొక్క బిరుదులు క్రింది వానిలో? జ్వాలా రంగస్వామి యొక్క బిరుదులు ఇవి. ఆది ఆంధ్ర మహాత్మా, సేవా ధురంధర అనేవి జ్వాలా రంగస్వామి యొక్క బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్. విప్రనారాయణ ఎవరి యొక్క రచన క్రింది వానిలో? పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి యొక్క రచన ఇది. విప్రనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్. వామన పురాణం ఎవరి యొక్క రచన? యాలకూచి బాలసరస్వతి యొక్క రచన ఇది. వామన పురాణం. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరగుచ్చము ఎవరి యొక్క రచన? అక్షరగుచ్చము పరవస్తు చెన్నైశ్వరి యొక్క రచన అక్షరగుచ్చము అనేది. నెక్స్ట్ క్వశ్చన్. సుఖసప్తతి ఎవరి యొక్క రచన క్రింది వానిలో? పాలవేకరి కదిరేపతి యొక్క రచన సుఖసప్తతి అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వానిలో శ్రీశ్రీ యొక్క రచన కానిది? అవన్నీ కూడా సరైన సమాధానాలే. అనంతము, ఖడ్గ సృష్టి, మరో ప్రపంచం ఇవన్నీ కూడా శ్రీశ్రీ యొక్క రచనలే. శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క రచనలే. శ్రీశ్రీ అసలు పేరు. నెక్స్ట్ క్వశ్చన్. నా గీతం నరజాతి విముక్తి సంగీతం అని నినాదించింది ఎవరు క్రింది వానిలో? కందుర్తి ఆంజనేయులు. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రసరించదని నినాదించింది ఎవరు క్రింది వానిలో? జ్వాలాముఖి. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రసరించదని నినాదించింది. నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద మనుషుల వడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది? జెంటిల్మెన్ అగ్రిమెంటే. 1956 ఫిబ్రవరి 20న జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం. ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.